యూరోప్లోని స్వీడన్ దేశం కీలక నిర్ణయం తీసుకుంది. తమ దేశం నుండి వెళ్లిపోతే డబ్బులు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశంలో పెరుగుతున్న జనాభా ఇన్ఫ్లేషన్ కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. స్వీడన్ చేసిన ప్రకటనతో అక్కడి ప్రజలు తీవ్ర వ్యతిరేకత, ఆందోళన వ్యక్తమవుతున్నారు. కొన్ని దేశాల్లో రకరకాల చట్టాలు, నిర్ణయాలను అమలు చేస్తూ ఉంటాయి. అవి విన్నప్పుడు కొన్నిసార్లు చాలా విచిత్రంగా, వింతగా అనిపిస్తూ ఉంటాయి. అయితే తాజాగా మీరు దేశం వీడండి, మేం డబ్బులు ఇస్తాం, ఆ దేశ విచిత్ర ప్రతిపాదనతో అక్కడి ప్రజలు తీవ్ర భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దేశంలో జనాభాను పెరిగిపోతున్న నేపథ్యంలో దేశం విడిచి వెళ్లే వారికి ఒక్కొక్కరికి 80,000 రూపాయలు ఇస్తామంటూ బంపర్ ఆఫర్ ప్రకటించింది. స్వీడన్ ప్రభుత్వం సరికొత్త నిబంధనలు తీసుకొచ్చింది. తమ దేశంలో జనాభాను తగ్గించేందుకు కీలక నిర్ణయమే తీసుకుంది. తమ దేశంలోకి వలసదారులను అడ్డుకునేందుకు ఈ విధానాన్ని అనుసరిస్తూ ఉండగా తాజాగా ఇదే విధానాన్ని స్వీడన్లో స్థిరపడిన దేశాలకు చెందిన వారిని కూడా వెనక్కి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే స్వీడన్ వీడి వెళ్లే వారికి ఆర్థిక ప్రోత్సాహం అందించాలని నిర్ణయించింది. అంతేకాకుండా వారు స్వీడన్ నుంచి వేరే దేశాలకు వెళ్లిపోవడానికి ప్రభుత్వమే ప్రయాణ ఖర్చులు కూడా భరించాలని నిర్ణయించింది. వేరే దేశాల్లో పుట్టి ప్రస్తుతం స్వీడన్లో నివాసం ఉంటున్న పౌరుల పట్ల ఆ దేశ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. ఈ ప్రతిపాదనల ప్రకారం ఇతర దేశాల్లో పుట్టి తర్వాత చదువు, ఉద్యోగాల కోసం స్వీడన్లో స్థిరపడిన పౌరులు ఆ దేశాన్ని వీడితే కొంత ఆర్థిక సాయాన్ని బహుమతిగా అందించనుంది. అంతేకాకుండా వారు వెళ్లేందుకు రవాణా ఖర్చులు కూడా భరిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని స్వీడన్ ఇమిగ్రేషన్ మంత్రి మరియా మాల్మెర్ స్టెనార్గడ్ వెల్లడించారు. స్వీడన్లో స్థిరపడిన వలసదారులు తమకు తాముగా దేశాన్ని వీడి స్వదేశానికి వెళ్తే 10,000 స్వీడన్ క్రౌన్స్ అంటే మన భారత కరెన్సీలో 80,000 రూపాయలు అందిస్తామని ప్రకటించారు. ఇక చిన్నారులకు అందులో సగం అంటే 40,000 రూపాయలు అందించనున్నారు. అయితే ఈ మొత్తం సొమ్మును ఒకేసారి చెల్లించనున్నారు. ఇప్పటి వరకు ఈ పథకాన్ని కేవలం స్వీడన్లోకి వలసదారులకే వర్తింపజేస్తూ ఉండగా ఇక నుంచి ఇతర దేశాల్లో పుట్టి స్వీడన్ పాస్పోర్ట్ కలిగిన స్వీడన్ పౌరులకు కూడా వర్తింపజేస్తూ ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. దీనికోసం ప్రభుత్వం నుంచి ఇచ్చే గ్రాంట్ ని కూడా పెంచుతున్నట్లుగా ప్రకటించింది. అయితే ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ప్రధాన కారణం స్వీడన్లో జనాభా పెరగడమేనని తెలుస్తోంది. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి స్వీడన్ కు భారీగా వలసలు వస్తూ ఉండడంతో గత 20 ఏళ్లలో ఆ దేశంలో జనాభా భారీగా పెరిగింది. ఈ క్రమంలోనే జనాభా నియంత్రణకు 2015లో వలసలపై ఆంక్షలు పెట్టినప్పటికీ అది పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో జనాభా నియంత్రణకు ఈ పథకం తీసుకొచ్చింది. వివిధ దేశాల నుంచి వలస వస్తున్న ప్రజలు స్వీడన్ వాతావరణంలో ఇమడలేకపోతున్నారని, అలాంటి వారికి ఇది మంచి అవకాశమని స్వీడన్ ఇమిగ్రేషన్ మంత్రి మాల్మెర్ వెల్లడించారు. అయితే స్వీడన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ ప్రతిపాదనలపై పలువురు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.